వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు ఆనియన్ చపాతీ దీని కాంబినేషన్ ఎగ్ ఫ్రైతో ఇలాగొచ్చేసాను. చాలా బాగుంటుందండి. నా స్టైల్లో తయారు చేసేసుకోనండి. మరి ముందు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోనండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోనండి. నేను ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్నాను, కొద్దిగా ఆనియన్ తరుగు తీసుకుంటున్నాను, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కారం పొడి వేసేసుకొని, కొద్దిగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా కలుపుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోనండి. నేను ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేయలేదు, అది గమనించండి. 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలాగ మీకు ఏ సైజ్ కావాల్సింటే ఆ సైజ్ చపాతి చేసేసుకొని పక్కన పెట్టేసుకోనండి. తర్వాత నేను ఇక్కడ గుడ్డు ఎగ్ ఫ్రై చేయిస్తున్నాను. పెద్ద సైజ్ ఆనియన్ 3 తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక గరిట ఆయిల్లో మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇలాగా బాగా మగ్గిన తర్వాత దూరగా ఇలాగా ఉల్లిపాయలు రంగు మారినప్పుడు ఈ ఎగ్ పగలగొట్టి ఇక్కడికి వేసేసేయండి. ఇలాగా దగ్గరకు వచ్చాక కూర అంతా దింపేటప్పుడు తగినంత సాల్ట్, గరం మసాలా వేసేసి ఒక 5 సెకండ్స్ వేగనిచ్చిన తర్వాత దింపేసుకోనండి. చాలా బాగుంటుందండి ఆనియన్ చపాతీ, ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో తయారు చేసుకోనండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.